వేలాది మంది యువత జంతర్ మంతర్ దగ్గర చేరుకొని వాళ్ళు డిమాండ్స్ చేస్తున్నారు. సో అతనే మనకు కనిపిస్తున్నటువంటి అతనే స్టార్ట్ చేశారు కాక్రోచ్ ఉద్యమాన్ని, అభిజిత్ దీప్కే. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ జయారెడ్డి గారు, మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే జయ గారు. నమస్కారం అండి. ఎస్ జయ గారు, జంజీ గేయా సారీ ఎస్ గేయ రెడ్డి గారు. సో ఇప్పుడు జంజీ స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఎట్లా అనిపిస్తుందండి? దాని ప్రయాణము, వస్తున్నటువంటి ఆదరణ ఏమనిపిస్తుంది? సార్, నాకేమనిపిస్తుంది అంటే ప్రజెంట్ మన దేశం ఏదైతే ఉందో దానికి చేంజెస్ చాలా అవసరం. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ముందుకెళ్లాలన్నా, మన దేశం బాగుపడాలన్నా, మన దేశం ఎత్తులకి చేరాలన్నా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి చదువుని ట్వెల్త్ క్లాస్ ఏదైతే చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అంటారో మనందరికీ, కాలేజ్కి వెళ్లే ముందు, స్కూల్ అయిపోయిన తర్వాత 12th క్లాస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి దాని పేపర్సే లైక్ కరెక్షన్ సరిగ్గా చేయకుండా, నీట్ ఎగ్జామ్ కష్టపడి ఇయర్స్ మొత్తం చదువుకొని రాస్తున్న వాళ్ళకి పేపర్స్ లీక్ చేయడం, దిస్ ఇస్ నాట్ రైట్. ఇప్పుడు మనకి సరిగ్గా ఎడ్యుకేషన్ రాకపోతే హౌ డు వి లైక్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మన యువత సరిగ్గా చదువుకొని మంచి గ్రేడ్స్కి తీసుకెళ్ళి మన దేశాన్ని ముందు తీసుకెళ్తుంది అని చెప్పి. సో నాకేమనిపిస్తుంది అంటే సిజేపీ ఇస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్, చాలా బాగా పనిచేస్తుంది. బికాజ్ మేము ఇప్పుడు జెన్జీ ఒక పార్టీ ఫామ్ చేసి మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ని తవ్వి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దామని చెప్పి ఆలోచిస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ సపోర్ట్. ఓకే, అంటే ఇది స్టార్ట్ అయిన తర్వాత తీసుకుంటున్నటువంటి ఇష్యూస్ అవన్నీ కూడా ఎట్లా ఆలోచింపజేస్తున్నాయండి అందరినీ? సారీ సార్. ఇప్పుడు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా నుంచి వచ్చినటువంటి ఆ సపోర్ట్ తర్వాత వాళ్ళు అనేక ఇష్యూస్ తీసుకుంటారు. కేవలం ఇదొక నీటి విషయం కాకుండా అనేక దేశంలో ఉన్నటువంటి అనేక ఇష్యూస్ వాళ్ళు లేవనెత్తుతున్నారు. సో దానికి వస్తున్నటువంటి రియాక్షన్స్ అవన్నీ కూడా ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? ఎట్లా గమనిస్తున్నారు మీరు? ఇప్పుడు మనము ఏదన్నా మంచిగా నడుస్తుంది, ఏమైనా మార్పు కనిపిస్తుంది అంటే ఆబ్వియస్లీ దాని గురించి చెడు మాట్లాడేటోళ్ళు, మంచి మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు సార్. నాకు కూడా స్టార్టింగ్లో అదొక టైప్ ఆఫ్ ఏమంటారు, ఇలా ఒక ప్రైడ్ అనేది వచ్చింది. చలో మన దేశంలో ఉన్న జెన్జీస్ కూడా దే ఆర్ టేకింగ్ సంథింగ్, దే ఆర్ డూయింగ్ సంథింగ్ మన దేశాన్ని ముందు వెళ్ళడానికి అని చెప్పి. తర్వాత ఐ థింక్ ఒక 2-3 రోజుల తర్వాత బ్యాక్ లాషెస్ వచ్చాయి అభిజిత్ దీప్కే గారి పైన. స్టోరీస్ రావడం స్టార్ట్ చేశారు. సిజేపీని ఒక ఏమంటారు, ఒక ప్రాపగాండా లాగా పోర్ట్రే చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇట్ వాజ్ లైక్ మెనీ స్టెప్స్ వర్ టేకెన్ టు మేక్ ద పార్టీ లుక్ డౌన్ అండ్ మేక్ ద పార్టీ లుక్ ఇది కాదు, దిస్ ఇస్ రాంగ్ అని చెప్పి. సో ఈవెన్ ఆఫ్టర్ దాట్ లైక్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ద జెన్జీ బికాస్ అందరం ఒకటే దాకా ఉండి కట్టుబట్టి ఆ మూమెంట్ ని ముందుకి సాక్కుంటూ మెల్లమెల్లగా అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దామని చూస్తున్నారు. సో మీరు దాంట్లో మెంబర్గా ఉన్నారు, రైట్? సిజేపీ మీరు మెంబర్ అంటే మీరు ఎప్పుడు ఆ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత దాని గురించి ఎప్పుడు తెలుసుకున్నారు? మీరు ఎప్పుడు దాంట్లో జాయిన్ కావాలనుకున్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు? సార్ బేసిక్లీ స్టార్ట్ అయిన ఐ థింక్ ఒక ఫ్యూ అవర్స్లోనే నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో వచ్చేసింది. అది రాగానే ఐ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. నేను దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాను, దాని గురించి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఈవెన్ రెగ్యులర్గా లైక్ నాతో అయిన కాన్వర్సేషన్స్కి, మా ఫ్యామిలీస్తోని, ఫ్రెండ్స్తోని, వాట్ ఎవర్ దే ఆర్ థింకింగ్ అదంతా తప్పు అని చెప్పి ఐ స్టార్టెడ్ టాకింగ్ ఫర్ ఇట్ అండ్ ఐ స్టార్టెడ్ సపోర్టింగ్ ఫ్రమ్ ఇట్ ఫ్రమ్ day 1. గేరెడ్డి గారు, ఒకసారి మీ మొబైల్లో అంటే మీరు మీ కెమెరాలో వెనకాల లైటింగ్ ఎక్కువ వస్తుంది, వైట్, కొంత దాన్ని కవర్ చేసేలా కూర్చోండి. వెనకాల మీకు రైట్ సైడ్, రైట్. ఇప్పుడు ఇది ఓకే, ఈ ఫ్రేమ్ ఓకే. కొంచెం వెనక్కి వెళ్ళండి, ఆ లైట్ అవాయిడ్ చేయండి అంతే. ఓకేనా సార్? కొంచెం ఆ లైట్ అవాయిడ్ చేసుకొని మీరు ఫ్రేమ్ సెట్ చేసుకోండి. సో మనం చూస్తున్నటువంటి విజువల్స్ అవి జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన. సో వేలాది సంఖ్యలో యువత అక్కడికి భారీగా తరలివచ్చారు. వాళ్ళు అనేక డిమాండ్స్ అక్కడ పెట్టారు. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, నీట్ పేపర్ లీకుకు నైతికంగా బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. సో దేశంలో అవినీతి పెరిగిపోతోంది, అవినీతి పెరిగిపోయింది కాబట్టి నీట్ పేపర్ లీక్ అయింది. సో ఇట్లా అవినీతికి ఆశపడి, అక్రమ ఆర్జనకు ఆశపడి నీట్ పేపర్ను లీక్ చేయించారు. ఈ లీక్కు అంటే కనీసం ఒక పేపర్ లీక్ కాకుండా, కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడకుండా, పేపర్ లీక్ కాకుండా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అనే ఆగ్రహంతో ఇవాళ జంతర్ మంతర్ వద్ద అందరూ యువత, మనం చూడవచ్చు మొత్తం యూత్ కనిపిస్తున్నారు. యువత, మహిళలు అంటే విద్యార్థులు, స్టూడెంట్స్, విద్యార్థులందరూ మనకు కనిపిస్తున్నారు. సో భారతదేశానికి సంబంధించినటువంటి జెండాలు, జాతీయ జెండాలు చేతబూనారు. 4 సింహాల ప్లకార్డు ప్రదర్శిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఫోటో ప్రదర్శిస్తున్నారు. వాళ్ళంతా కూడా చాలామంది మనకు కనిపిస్తున్నారు. మాస్కులు పట్టుకొచ్చారు, కాక్రోచ్ మాస్కులు.
సో బొద్దింకల పవర్ ఏంటో చూపిస్తాం, బొద్దింకలని మమ్మల్ని అన్నారు కదా, ఆ బొద్దింకల శక్తి ఏంటో మీకు చూపిస్తాం, మేమే బొద్దింకలు అవుతాము, మేమే బొద్దింకలుగా మారిపోతాము, మా బొద్దింకల శక్తి ఏంటో, మా బొద్దింకల పవర్ ఏంటో మీకు చూపిస్తామంటూ బొద్దింకల దాడి జరుగుతోంది. బొద్దింకల దండు మొత్తం అక్కడికి చేరుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించి ఓ 20-21 రోజులు అవుతుంది, కానీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కాక్రోచ్ జనతా పార్టీ గురించి తెలుసుకుంటున్నారు. సో ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ, ఎందుకు యువత ఒక్కసారిగా ఇంత పెద్ద ఉద్యమం తీసుకొస్తున్నారంటూ ప్రతి ఒక్కరు కూడా కాక్రోచ్ జనతా పార్టీ పైన రీసెర్చ్ చేస్తున్నారు. సో కాక్రోచ్ జనతా పార్టీ సుప్రీంకోర్టు ఆఫ్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలకు దాంట్లో నుంచే ఆ నెగిటివ్ నుంచే పాజిటివ్గా మలుచుకున్నారు యువత. నిరుద్యోగులని, సామాజిక కార్యకర్తలను బొద్దింకలుగా, పరాన్నజీవులుగా ఒక సందర్భంలో ఒక వ్యాఖ్యలో ఆయన మెన్షన్ చేశారు, వ్యాఖ్యానించారు సూర్యకాంత్, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో దాన్ని మమ్మల్ని బొద్దింకలు అంటారా, ఎస్ మేము బొద్దింకలమే, బొద్దింకల పవర్ ఏంటో మీరు చూడండి అని కాక్రోచ్ జనతా పార్టీని స్టార్ట్ చేశారు అభిజిత్ దీప్కే. పార్టీ అంటున్నాం కానీ ఇది రాజకీయ పార్టీ కాదు, బట్ ఆన్లైన్లో అంటే డిజిటల్లో ఒక రాజకీయ పార్టీగా, ఒక పార్టీగా అంటే అందరినీ ఏకతాటిపైకి తెచ్చినటువంటి ఒక సంస్థగా ఇది ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తోంది, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తోంది జన్జీ యువత. సో వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగబోతుంది. ఇది మరొక టర్న్ తీసుకుంది. ఎస్, గేయారెడ్డి గారు మనకు లైవ్లో వచ్చేసారు. గేయారెడ్డి గారు, ఇది ఆన్లైన్లో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం, ఆన్లైన్లో డిజిటల్ వేదికగా స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఏకంగా ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఈ ధర్నాకు వచ్చేసింది. అంటే డిజిటల్ నుంచి ఏకంగా గ్రౌండ్ మీదకి వచ్చేసింది. సో ఈ గ్రౌండ్ మీదకి వచ్చినటువంటి ఈ ఉద్యమం, ఈ పోరాటం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని టర్న్స్ తీసుకోబోతుంది అనేది ఇప్పుడు అందరిలో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. గేయారెడ్డి గారు వినిపిస్తుందండి నా వాయిస్? ఎస్, అంటే ఇప్పటిదాకా ఆన్లైన్లో డిజిటల్లో ఉన్నటువంటి ఉద్యమం ఏకంగా గ్రౌండ్లోకి వచ్చేసింది, ఇంకా గ్రౌండ్లోకి వచ్చేసింది. ఏకంగా ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వీధుల్లోకి వచ్చేసింది. సో ఇది ఇంకా ఎటువంటి టర్న్స్ తీసుకోబోతోంది అనేది, ఇంకా పెద్ద టర్న్స్ తీసుకోకపోతుంది. మొత్తం మన కంట్రీని ఒక లైక్ 10 years ఫ్రమ్ నా, ఒకవేళ సీజేపీ పవర్లోకి వచ్చిన, సీజేపీ నిజం పార్టీ అయిపోయినా, ఈ ప్రొటెస్ట్ ఇవన్నీ చేసి ఒక్కొక్క ప్రాబ్లమ్ని పడతాము, మేము ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాము. ఇండియా ఒక వెరీ డెవలప్డ్ పెద్ద పెద్ద హైట్స్కి వెళ్ళే వరకు చూసుకోవడమే మా బాధ్యత, మా ఎయిమ్, మా గోల్, అంతే అండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న యాక్టివ్ అనేది, అంటే సోషల్ మీడియాలో అంటే ఒక పోస్ట్ పెట్టడం, లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం ఓకే, కానీ బయటకు వచ్చి గ్రౌండ్లోకి వచ్చి ఫైట్ చేసేది వేరే ఉంటుంది, దాని ప్రొసీజర్ వేరే ఉంటుంది. సో యూత్కి అంటే కొంత ఒక అది ఉంది, అంటే యూత్ కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు, తర్వాత నిజంగా గ్రౌండ్లోకి వస్తే అంత ఉండరేమో అనేది కొంతమంది మాట్లాడేవాళ్ళు. వాళ్ళకేం చెప్తారు మీరు? ఎన్ని మాటలన్నా కూడా మేము ఇన్ ది ఎండ్ యాక్షన్ తీసుకుంటున్నాము ఇప్పుడు, అండ్ యాక్షన్ తీసుకున్న తర్వాత దీనికి రిజల్ట్స్ వచ్చే వరకు అయితే మేము ఆగము, ముందుకే వెళ్తాము. మాకు సొల్యూషన్స్, మాకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే వరకైతే మేము ఆగము, మేము ముందుకు వెళ్తాము. ఇండియాని మొత్తం చేంజ్ చేసి దాన్ని గ్రేట్ హైట్స్కి తీసుకెళ్లే వరకు అయితే మేము ఆగము. సో ఏంటంటే ఇప్పుడు మీరు సీజేపీలో జాయిన్ అయిన తర్వాత, సో అంటే ఎవరితో, అంటే అసోసియేట్ ఎవరితో అవుతుంటారు మీరు? ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక గ్రూప్ లాగా ఏర్పడి కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారా, లేదంటే జస్ట్ దాంట్లో జాయిన్ అయిపోవడం, వచ్చేటువంటి పోస్టులకి షేర్స్ కొట్టడము, కామెంట్స్ పెట్టడము, అది ఉంటుందా? మీ యాక్టివిటీ ఎట్లా ఉంటుంది, అంటే మీరు చేసేటువంటి యాక్టివిటీ ఏంటి ఆ దాంట్లో? సార్ బేసిక్లీ ఫస్ట్ అయితే సీజేపీ జాయిన్ అయిన తర్వాత సీజేపీ పేరు మీద వేరే వేరే సిటీస్కి డిఫరెంట్ అకౌంట్స్ కూడా క్రియేట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు సీజేపీ హైదరాబాద్ వచ్చేసి ఇంకొక అకౌంట్ ఉంది. సో హైదరాబాదీస్ అందరికీ ఒక చిన్న గ్రూప్ టైప్లో చేసి ఏమేమి అప్డేట్స్ నడుస్తున్నాయి, ఏ ఇష్యూస్ని ఎలా డీల్ చేయాలి, ఎలా మేము నించోవాలి సపోర్ట్గా, ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి మేము సపోర్ట్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ డిస్కషన్స్ నడుస్తుంటాయి. అండ్ వీ ఆల్సో యాక్ట్ ఆన్ ఇట్. ఓకే, అంటే ఓన్లీ మీ టార్గెట్ సెంట్రల్ గవర్నమెంటేనా? మొత్తం కంట్రీని చేంజ్ చేయడం సార్, మొత్తం కంట్రీ. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు, అంటే ఒక్కొక్క సిటీస్కి, ఒక్కొక్క ఏరియాకి మళ్ళీ ఒక గ్రూప్ ఉంటుంది అనేది. సో ఇప్పుడు మీరు ఏ గ్రూప్? హైదరాబాదా, అంటే తెలంగాణ ఉంటుందా, హైదరాబాద్ ఉంటుందా? హైదరాబాద్, తెలంగాణ ఉంటుంది. హైదరాబాద్, ఓకే. సో ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏమన్నా మీరు డిస్కస్ చేసుకుంటున్నారా? హైదరాబాద్లో సాల్వ్ చేయాల్సినవి ఏంటివి, తెలంగాణ రాష్ట్రంలో సాల్వ్ కావాల్సినటువంటి ఇష్యూస్ ఏంటి అనేది ఏమన్నా మీరు
డిస్కస్ చేసుకుంటూ ఉంటారా? అవును సార్, నడుస్తూ ఉంటాయి మాకు డిస్కషన్స్ అవన్నిటి గురించి. ఒకటి, మన చెట్లు చాలా కట్ చేసేస్తున్నారు, హైవేస్ అది ఇది అనుకుంటూ, దానికి అగేన్స్ట్ మేము నిల్చుంటాము. మ్మ్. ఎడ్యుకేషన్ సిస్టమ్కి కూడా అగేన్స్ట్ నిల్చుంటాము. ఈ ప్రాబ్లమ్స్, రిజర్వేషన్స్ అవన్నిటికి అగేన్స్ట్గా నిల్చుంటున్నాము. సో ఎవ్రీథింగ్, ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ అండ్ వీ విల్ కమ్ అప్ విత్ సో సొల్యూషన్. ఎటువంటి చేంజ్ అండి మీరు కోరుకునే? ఎటువంటి చేంజ్ అందరికీ కోరుకుంటున్నారు? అందరికీ ఈక్వల్ రైట్స్. మన భూదేవిని, మన నేచర్ తల్లిని ఏమి హామ్ చేయకుండా దాంతో పాటు బతకడము, మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనకి దొరికిన ఈ గ్రీనరీ, మనకి దొరికిన ఆక్సిజన్ ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఖరాబ్ చేయకుండా దాన్ని ఇంకా డెవలప్ చేయడము, జస్ట్ లుకింగ్ ఫర్ అ బెటర్ ప్లేస్ ఫర్ మనకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, అందరికీ జస్ట్ మేకింగ్ అ బెటర్ ప్లేస్, అంతే. ఓకే, అంటే ఇప్పుడు కేవలం జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి కామెంట్సే దీనికి కారణం అంటే అదే కనిపిస్తుంది, కారణం అయితే అదే. సో ఇప్పుడు అది ఆటోమేటిక్గా మీకు జస్టిస్ సూర్యకాంత్ ఆ కామెంట్స్ ద్వారా మీకు మంచి చేసినట్టేనా, చెడు చేసినట్టా? సార్, సూర్యకాంత్ గారు చేసిన కామెంట్స్, అది ఇట్ వాస్ అ ట్రిగర్. బేసిక్లీ మేము కొన్ని ఇయర్స్ నుంచి జెన్జీస్ గురించి జోక్స్ చేశారు, జెన్జీస్ని చాలా చిన్న చూపు టైప్లో చూసి చాలా ఇది చేశారు. సో సూర్యకాంత్ గారు చేసింది, ఇట్స్ లైక్ ఆయన ఇస్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎలా అంటే అది మంచి, అది ఆయన చేసింది తప్పు, బట్ అది ఇన్ రిటర్న్ మాకు మంచి అయింది. సో ఆయన చేసిన కామెంటే మీకు, ఆయన చేసిన నెగిటివ్ కామెంట్ మీరు పాజిటివ్గా మార్చుకున్నారు. అంతే సార్. ఓకే, సో ఈ కాక్రోచెస్ ఏం చేయబోతున్నాయి ఇంకా కమింగ్ డేస్లో? చాలా చేయబోతున్నాయి. మీరు వెయిట్ చేసి చూస్తేనే బెటర్ దానికి. ఓకే, సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఎందుకు మెయిన్గా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఆ ధర్నాలో? సార్, ఎందుకంటే ఇప్పుడు ఆయన లైక్ ఆయన వల్లనే ఇప్పుడు పిల్లల చదువులకి ప్రాబ్లమ్స్ అయ్యాయి. నీట్ ఎగ్జామ్ పేపర్స్ అవన్నీ లీక్ అయ్యాయి. అండ్ ఎడ్యుకేషన్, లైక్ మీరు అంత పెద్ద పోస్ట్లో ఉన్న తర్వాత కూడా ఇట్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ రెస్పాన్సిబిలిటీ, అది మీ బాధ్యత, అది అందరినీ చూసుకోవడం, అన్ని ఎగ్జామ్స్ సరిగ్గా వెళ్ళడము, అన్నీ చూసుకోవడం. బికాస్ నీట్ మనకి ఇండియాలోనే చాలా పెద్ద ఎగ్జామ్స్. చాలామంది అప్పులు చేసి, అది చేసి, ఇది చేసి పిల్లల్ని చదివించుకుందాము పెద్ద కలలు కంటూ ఉంటారు. జస్ట్ ఒక ఎగ్జామ్ లీక్ అయిన విషయంలో అంత కేర్లెస్గా ఎలా ఉండగలుగుతారు వెన్ ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్? సో దిస్ ఇస్ సంథింగ్ వీఆర్ స్టాండింగ్ అగేన్స్ట్ ఆఫ్. అండ్ ఇది ఫర్ ద పాస్ట్ లైక్ ఇది ఒక రికరింగ్ ఇష్యూ టైప్లో అయిపోయింది. అండ్ వీ కెనాట్ స్టాండ్ ఇట్ అండ్ వీ వాంట్ హిమ్ టు గెట్ డౌన్, రిజైన్ చేయాలని కోరుకుంటున్నాం అందరం. సో టోటల్గా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మొత్తం టోటల్ లీడ్ చేసేది అభిజిత్ దీప్కేనా అండి? అవునండి. అంటే ఆయన కార్యాచరణే, ఆయన చెప్పేటువంటి ప్రోగ్రామే ఇంకా అందరి ప్రోగ్రామా? అంటే దానికి ఏమైనా డిస్కషన్స్ ఉంటాయా? అంటే అంటే ఈ ఏరియా నుంచి ఏంటి, ఈ ఏరియా నుంచి ఏంటి, ఏమైనా ఇష్యూస్, కొంత సలహాలు, సూచనలు ఏమన్నా ఇస్తూ ఉంటారా? లేదంటే ఆయన ఇచ్చే పిలుపే, ఆయన ఇచ్చిన ప్రోగ్రామే ఫైనలా? సార్, ప్రెసెంట్ ఇప్పుడు పెద్ద ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఒక ఇష్యూ తర్వాత ఇంకో ఇష్యూ గురించి మాట్లాడుతుంటాము. ప్రస్తుతానికైతే ఇది మా ఫస్ట్ థింగ్ టు నోటీస్ సార్. సో మీ జెన్జీని ఏకతాటిపైకి తీసుకురావడం, లేదంటే మీరు అన్నట్టుగా ఒక చేంజెస్, దేశవ్యాప్తంగా చేంజెస్ తీసుకురావడం అనేది అభిజిత్ దీప్కే ద్వారా పాసిబిలిటీ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? అసలు అభిజిత్ దీప్కే గురించి మీకు తెలుసా ఇంతకుముందు? ఆయన పట్ల ఏంటికి నమ్మకం మీకు, మీ అందరికీ? సార్, నమ్మకం కంటే ఎక్కువ అందరూ ఇంట్లో కూర్చొని చాలా మాట్లాడుతుంటారు సార్. ఒకరు నిలబడి నేను చేస్తాను అన్నప్పుడు ఎందుకు నమ్మొద్దు సార్? మీరు చెప్పండి నాకు విషయం. నేను చేస్తాను, మీరు నాతో ఉండండి, అందరం కలిసి అన్ని సెట్ చేద్దాము, అన్ని చూసుకుందాం, మనం పోరాడదాం దాని గురించి, మన అందరి కోసం, ఒక బెటర్ ప్లేస్ కోసం అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే ఎందుకు సపోర్ట్ అవ్వద్దు? ఆయన పాస్ట్లో ఏ పార్టీకి లింక్ ఉండనియండి, ఏమని ఉండనియండి, అట్ ప్రెసెంట్ అట్లీస్ట్ హీ స్టూడ్ అప్. ఆయన అయ్యి అందరినీ ఒక దగ్గర చేర్చి, అందరినీ కలిపి పోరాడుతున్నాడు ఒక బెటర్ ఫ్యూచర్ కోసం. సో వీ ఆల్ స్టాండ్ విత్ హిమ్ సార్. సో అదే, అంటే ఒక లీడర్ పట్ల నమ్మకం రావాలంటే కొంత టైం పడుతుంది. అవును. కానీ ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇది ఏర్పడే 21 డేస్, 26th అనుకుంటా, సారీ 26th ఏర్పడైంది, 16th అనుకుంటా, May 16th. అంటే ఒక హార్డ్లీ 21 డేస్ మాత్రమే. అంటే కేవలం కొద్ది రోజుల్లోనే ఇప్పుడు మిమ్మల్ని లీడ్ చేస్తున్నటువంటి మీ లీడర్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్కే పట్ల అంత నమ్మకం ఏంటనేది ఒక ప్రశ్న సార్. లీడర్ కంటే నమ్మకం లీడర్ విజన్ మీద, లీడర్ థాట్ మీద. ఆయన ఆలోచన ఏంటి, ఆయన దేని గురించి పని చేస్తున్నాడు, దేని గురించి పోరాడుతున్నాడు, దట్ ఈస్ వేర్ జెన్జీ ఈస్ ఫాలోయింగ్. ఆ ఆలోచన, ఆ విజన్ మమ్మల్ని అందరినీ ఆ నమ్మకం చేసింది ఆయన మీద. ఓకే, సో అంటే జెన్జీ మీద ఒక ఒపీనియన్ ఉంది, అంటే నేను అనేది కాదు జనరల్గా, అంటే ఒక ఆవేశంతో
ఓకే, ఎమోషన్తో కనెక్ట్ అవుతారు తప్పించి మళ్ళీ ఆలోచనతో ఉండరేమో అనేది. సో అంటే బిగినింగ్ కాబట్టి బాగానే ఉంటుంది. సో ఇదే టెంపో ఉంటుందా తర్వాత, ఈ టెంపో ఉండకపోవచ్చేమో, ఇవన్నీ ఉన్నాయి. సార్ ఖచ్చితంగా ఉంటుంది సార్. బికాజ్ ఎమోషన్స్ మీరు ఒక మనిషి మొత్తము తన రియాలిటీ తనతోని తన కనెక్ట్ చేసుకునేదే ఎమోషన్స్. రియాలిటీతో టచ్ ఉండేదే ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ట్రిగర్ అయినప్పుడే ఇటువంటి మూమెంట్స్ వస్తాయి. మనం హిస్టరీలో లైక్ వెనకాలకి వెళ్ళి చూసినా కూడా మన ఫ్రీడమ్ స్ట్రగల్లో కూడా ఎమోషన్స్ ట్రిగర్ అయ్యాయి, అందుకే మనం పోరాడాం. మన తెలంగాణ ఫార్మేషన్లో కూడా మనకి ఎమోషన్స్ ట్రిగర్ అయ్యాయి, అందుకే మనం పోరాడాం. మనకి రిజల్ట్స్ వచ్చాయి. మనం మొన్ననే తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. మనం వెరీ హ్యాపీ ఫర్ అస్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనము ఇండిపెండెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఈ మూమెంట్ విల్ గివ్ అస్ అ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్, విల్ గివ్ అస్ అ బెటర్ ఇండియా, విల్ గివ్ అస్ అ బెటర్ పొలిటికల్ సిస్టమ్. సో మేము ఇదే టెంపో మెయింటైన్ చేస్తాము. మాకు కావాల్సినవి వచ్చే వరకు మేము పోరాడతాం సార్. సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది వాస్తవం. ప్రతి ఉద్యమంలో డెఫినెట్గా ఎమోషన్ అనేది ఉంటుంది. అది స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి మనం చూస్తున్న ఉద్యమం దగ్గర డెఫినెట్గా ఎమోషన్ అనేది డెఫినెట్గా దాంట్లో ఉంటుంది. అయితే మీరు ఏంటి ఇప్పుడు ఇదే విధంగా ఒక బయట ఒక సోషల్ మీడియా వేదికగానే ఉండి మీరు కావాల్సినటువంటి మార్పు సాధించుకోవడమా, లేదంటే ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి ధర్నాకు వచ్చిన రెస్పాన్స్ ఇవాళ సాయంత్రం కల్లా మీకు అయిపోయిన తర్వాత ఇంకా రేపటి నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుందో చూసి మరొక స్టెప్ తీసుకోవడమా, ఒక రాజకీయ పార్టీగా మారేటువంటి అడుగు పడడమా? అంటే మీరు బయట ఉండే మీరు మార్పు సాధిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఒక రాజకీయ పార్టీగా మారి మీరు అనుకున్న మార్పు తీసుకొద్దామనే ఆలోచన ఉందా జెన్జీకి? సార్ ప్రస్తుతానికైతే ఇదొక రాజకీయ పార్టీ మారితేనే మార్పు వస్తుంది అనిపిస్తుంది. కానీ దానికంటే ముందు చాలా విషయాలు మేము ఇలా ధర్నాలు చేసి సోషల్ మీడియాలో మాట్లాడి ఇన్ఫర్మేషన్ అందరికీ పెంచిన తర్వాత మాకు స్టాండ్ అయ్యి మాకు ఒక లైక్ నమ్మకం తెప్పించుకొని అందరి మీద, జెన్జీఏ కాకుండా అందరి మీద తెప్పించుకొని రాజకీయ పార్టీలోకి వెళ్ళి యాక్చువల్లీ హెల్ప్ చేయడము ఇస్ బెటర్ అని నేను అనుకుంటున్నాను సార్. కానీ రాజకీయ పార్టీగా మారితే మళ్ళీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలో ఒకటిగా ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి ఈ ఎమోషను, ఈ ప్రశ్నించేతత్వం సహజంగా కొంత మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలా వరకు వచ్చాయి ఇట్లనే ప్రశ్నించే, అంటే ఇట్లా ఉద్యమాలు చేసి ఒక ఉద్యమ సంస్థలుగా మారిన తర్వాత రాజకీయ పార్టీగా జనరల్ రాజకీయ పార్టీగా అయిపోతుంటుంది. అదే అంటే అట్లా మారి లేకపోతే బయట ఉంటేనేమో మీరు అనుకునే మార్పు సాధ్యం కాదు నిజానికి. సో మీరు వ్యవస్థ లోపల ఉంటేనే మీరు ఏమైతే అనుకుంటున్నారో అది సాధ్యం అవుతుంది. బయట ఉండి ఎంతసేపు ఒత్తిడి పెంచడం తప్పించి మీరు చేసేటువంటి అవకాశం ఉండదు. అవును అవును. సో అందుకే అంటే మీ గ్రూప్స్లో ఏం చర్చ జరుగుతుంది నెక్స్ట్ కమింగ్లో, ఇది రాజకీయ పార్టీ కావాలి, తర్వాత ఈ రకంగా ప్లాన్లో ముందుకు వెళ్ళాలి అనేటువంటి చర్చ సాగుతుంటుందా? మీ ఒపీనియన్స్ అందరూ ఎట్లా ఉంటాయి? డిఫరెంట్ ఒపీనియన్స్ అందరికి మీ జెన్జీ బ్యాచ్ అంతా 100% పార్టీగా మారితేనే మాకు మార్పు దొరుకుతుంది. అండ్ బికాజ్ మేమందరము ఇప్పుడు మనకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఉన్న పార్టీస్కి మాకు మేమందరము ఇప్పుడు లైక్ యంగ్ జనరేషన్, మేమందరం యువత, అందరం జెన్జీ. సో మా ఆలోచనలు కొత్తగా ఉంటాయి, మేము పనిచేసే విధానం కొత్తగా ఉంటుంది, మేము మాట్లాడే విధానం కొత్తగా ఉంటుంది, అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో పాస్ట్లో మీరు అన్నది అది సహజమే. నాకు ఐ అగ్రీ విత్ యూ కి అదొక అవకాశం ఉంది మారేది అని చెప్పి. బట్ అగైన్ అది మా రెస్పాన్సిబిలిటీ, అది మా బాధ్యత. అలా అవ్వకుండా సరిగ్గా మన దేశం కోసము చేసుకుంటూ, మన దేశంని మంచిగా చేసుకుంటూ బెటర్ ఫ్యూచర్ గురించి వర్క్ చేయడం. ఓకే, అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ, ఇప్పుడు సిజేపీ ప్రస్తుతానికి అయితే డిజిటల్ ప్లాట్ఫామ్లో పార్టీగా ఉంది. ఓకే, అయితే కొన్ని ఒక 5 పాయింట్స్ చెప్తున్నారు. సో మహిళా రిజర్వేషన్ సంబంధించి, తర్వాత కొంతమంది రిటైర్డ్ చీఫ్ జస్టిస్లు రాజ్యసభకు వెళ్ళొద్దని, గోధి మీడియా అని, తర్వాత ఓటు చోరీకి సంబంధించి మాట్లాడుతున్నారు, చట్టబద్ధమైన ఓట్ల తొలగింపుకు సంబంధించి ఇంకొన్ని 20 years పాటు నిషేధం విధించాలి కొన్ని రాజకీయ నాయకులు ఒక పార్టీ గెలిచి ఇంకొక పార్టీలోకి జంప్ అయ్యే వాళ్ళు. సో వీటి గురించి ఏంటి వీటి గురించి మీ అవగాహన చెప్పండి ఒకసారి టోటల్గా. సార్ డెఫినెట్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఆ అమ్మాయిల గురించి మాట్లాడితే త్రూ అవుట్ ద ఇయర్స్ మనం చూసిందే గ్లాస్ సీలింగ్ లాంటి విషయాలు చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. గ్లాస్ సీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక వర్క్ ప్లేస్ ఎన్వైరన్మెంట్లో, పని చేసే ఎన్వైరన్మెంట్లో ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈక్వల్గా వర్క్ చేసినా, ఈక్వల్గా ప్రెషర్ ఇచ్చినా అమ్మాయికి ఎప్పుడు తక్కువ శాలరీ ఇస్తుంది, తక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. అబ్బాయికి కంపారిటివ్లీ ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, ఎక్కువ శాలరీ ఇస్తారు. సో అది తొలగిపోవడానికి అమ్మాయిలకి రిజర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఓట్ విధానము అండ్ మంత్రులు 20 years నిషేధం అన్న విషయానికి మీరు మాట్లాడితే, ఇప్పుడు మనము డెమోక్రటిక్ నేషన్ అండి. మనకి మొత్తం మన గవర్నమెంట్, మన కంట్రీలో అవుతున్న అన్ని విషయాలు, మనీ నుంచి ఎడ్యుకేషన్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్డ్ బై
ద పీపుల్ వి ఎలెక్ట్. రాజులు రాణులు మనకి లేరు, మనకున్నది మినిస్టర్స్, మనకున్నది ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మనకున్నది ఫైనాన్షియల్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇలా ఇలా అన్ని రకాలుగా మినిస్టర్స్ మనని మన కంట్రీ ఎలా వెళ్తుందో చూడాలి. సో మనము ఇప్పుడు ఒకరు పవర్లోకి రావాలి, ఒక పార్టీ పవర్లోకి రావాలి, వాళ్ళ ఐడియాలజీ మాకు నచ్చి మనం వాళ్ళకి ఓట్ చేస్తే లాస్ట్ మినిట్లో ఆ ఓట్ తీసుకొని మేము వేసినాం, మేము అనుకున్నది ఒకటి అని చెప్పి ఆ ఓట్ నుంచి మీరు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం తప్పు. బికాస్ అది మీరు లైక్ ఇండైరెక్ట్లీ మీరు లైక్ పబ్లిక్ ని మోసం చేసినట్టు అవుతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ నీడెడ్. దట్ ఒకవేళ మీరు ఒక పార్టీలో వర్క్ చేస్తున్నారు, మాకు ఆ పార్టీ ఐడియాలజీ నచ్చింది, మాకు ఆ పార్టీ విజన్ నచ్చింది, మాకు ఆ పార్టీ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారో మనకి ఒక బెటర్ కావడానికి, లేకపోతే మన ఉన్నదే లైక్ స్మూత్ గా నైస్ గా నడవడానికి చేస్తున్నారని అన్నప్పుడు అదే ఆ పార్టీకి వెళ్ళాలి. ఆ పార్టీ నుంచి మీరు మేము వేసిన ఓట్స్ తీసుకొని ఇంకో పార్టీకి వెళ్ళడం తప్పు. అవును, ఓకే. తర్వాత ఓట్ల తొలగింపు, చట్టబద్ధమైన ఓట్ల తొలగింపు కూడా మేము వ్యతిరేకిస్తామని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటి, జడ్జీలది అనుకుంటా, అవును గోడీ మీడియా అని కూడా మాట్లాడారు. సార్ మనది సో లైక్ నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ఆల్సో లైక్ వెన్ ఐ సే దిస్ ఐ స్పీక్ ఫర్ ద జెన్జీ. ఇప్పుడు మనం మొత్తము పాలిటిక్స్ రాగానే మనము ఐ డోంట్ నో, మనము ఐడియాలజీ కంటే పర్సన్ మీద నమ్మకం ఎక్కువ పెంచుకుంటున్నాము. ఇప్పుడు మీరు అభిజిత్ గారి గురించి మాట్లాడినప్పుడు కూడా నేను మీకు ఏం చెప్పాను, మాకు విజన్ మీద నమ్మకం ఉంది, మాకు ఆయన యాక్షన్ మీద నమ్మకం ఉంది, మాకు ఆయన గోల్ మీద నమ్మకం ఉంది. ఇక్కడ మొత్తం మన పెద్దలు, మన లైక్ చుట్టుపక్కల సరౌండింగ్స్ అందరూ మనము లైక్ విజన్ కంటే ఎక్కువ ఆ పర్సన్ మీద నమ్మకం తెచ్చుకొని ఆ పర్సన్ ఏం చేసినా కరెక్ట్ అని చెప్పి అలా ముందుకు వెళ్ళిపోతున్నాం, విచ్ ఇస్ వెరీ రాంగ్. అండ్ అది కాస్తంత మ్యానిపులేషన్ గా మారిపోయి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో వి స్టాండ్ అగేన్స్ట్ ఇట్. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో నడుస్తుంది, సో మీరు వెళ్ళలేదు అంటే అక్కడ లోకల్ వాళ్ళనే పిలిచారా? అండ్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసే ఆలోచనలో ఉందా సీజేపీ? సార్ అది అక్కడ వెళ్ళగలిగిన వారు వెళ్ళారు, అక్కడ లోకల్స్ వెళ్ళారు, ఇక్కడ నుంచి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళారు. అండ్ ఒకవేళ ప్రాబ్లం అయితే అండ్ ఒకవేళ ఇక్కడ మేము అందరం ఒకటైతే ఇటువంటి లైక్ ప్రొటెస్ట్ ఇక్కడ లైక్ ధర్నాలు ఇక్కడ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. విల్ స్టాండ్ విత్ ఇట్, విల్ స్టాండ్ టుగెదర్ వితౌట్ కాజింగ్ ఎవరికి ఎటువంటి ట్రబుల్ లేకుండా మా గోల్ కోసము మేము పోరాడతాం. రైట్, థ్యాంక్ యూ గేయారెడ్డి గారు. సో ఇప్పుడు సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నారు, గేయారెడ్డి చెప్తున్నారు దేశాన్ని మార్చడమే మా యువత లక్ష్యం అని చెప్తున్నారు. అందుకనే కాక్రోచ్ జనతా పార్టీ అనేది విస్తృతంగా ఆదరణ పొందుతోంది. దేశవ్యాప్తంగా జెన్జీ బ్యాచ్ మొత్తం, యూత్ మొత్తం ఒక్కటవుతోంది. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేయొచ్చు, కానీ రేపు అన్ని చోట్ల, ఇక్కడ తెలంగాణ కావచ్చు, మరొక రాష్ట్రం కావచ్చు, అన్ని చోట్ల కూడా మేము ఇష్యూస్ బేస్డ్గా అటువంటి ఆందోళన చేస్తామని చెబుతున్నారు దాంట్లో ఉన్నటువంటి సభ్యురాలు గేయారెడ్డి. సో మనం చూస్తున్నాం జంతర్ మంతర్